స్థానిక గోదావరి గట్టున వేంచేసి ఉన్న కాలభైరవ సంస్థాన పీఠంలో కాలభైరవ జయంతి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలభైరవ సంస్థాన పీఠంలో కాలభైరవ జయంతి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు మహి మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కాలభైరవ సంస్థాన పీఠం రాజమహేంద్రవరంలో ఉందని తెలిపారు. ఇక్కడ పైన స్వర్ణ భైరవుడు, క్రింద కాలభైరవ దేవాలయం ఉందని వివరించారు. 9 అడుగుల శివలింగం ప్రత్యేకతగా నిలుస్తుందని అన్నారు. భక్తులు ఎవరికి వారే సర్పహారతి సేవ చేసుకునే అవకాశం ఉందని అన్నారు. గురువుగారు ఇక్కడ భక్తులకు నాణేలు ప్రసాదంగా ఇస్తారని తెలిపారు. ప్రతి అష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో యాగాలు జరుగుతాయని అన్నారు. నరదిష్టి, శత్రుదోషాలు, నరఘోష, రాహుకేతువుల దోషాలు ఈ దేవాలయంలో పూజలు చేయడం ద్వారా నివారించవచ్చునని వివరించారు. కాలభైరవుని దర్శించుకునేందుకు బెంగళూరు, చెన్నై, తెలంగాణ, గుంటూరు, సత్తెనపల్లి తదితర ప్రాంతాల నుంచి వస్తుంటారని అన్నారు. ప్రతి అమావాస్య రోజున 1000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు. ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా. ఓం నమో భగవతే కరుణాకర్షణ భైరవాయ ధనమాన్య కరుణాకర్షణ భైరవాయ ధనమాన్య శుద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఈరోజు మార్గశిర బహుళ అష్టమి. మార్గశిర మాసంలో పౌర్ణమి అనేది అత్యంత కీలకమైనటువంటి పర్వదినం. ఈ పౌర్ణమి రోజునే త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు ఆవిర్భవించినటువంటి మహాపర్వదినం. ఇలా దత్తాత్రేయ స్వామి వారు ఆవిర్భవించినటువంటి మహాపర్వదినంతో పాటుగా మార్గశిర పూర్ణిమను దశమహావిద్యా దేవతలలో భైరవీ శక్తి దేవత ఆవిర్భవించింది అని చెప్తారు. ఈ యొక్క పూర్ణిమ తర్వాత దత్తాత్రేయ జయంతి తర్వాత వచ్చేటటువంటి పౌర్ణమిని కాలభైరవ జయంతి, కాలభైరవాష్టమి అంటాం. పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి అష్టమి. ఈ అష్టమి సందర్భంగా దేశం నలుమూలల నుంచి కూడా ఈ రోజున స్వాములు, కాలభైరవ దీక్ష స్వాములు ఇరువురిని శిరస్సును ధరించి అఖండ గోదావరి నదీ తీరాన రాజమహేంద్రవరంలో శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారికి కాలభైరవ ఇరువురిని సమర్పించి ఆ ఇరువురిలో వారు భక్తి శ్రద్ధలతో పొందుపరిచినటువంటి పూర్ణాహుతి ద్రవ్యాలను ఆ యొక్క హోమంలో సమర్పించి మహోన్నతమైనటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఈ క్షేత్రం ప్రతి ఆదివారము, అష్టమి, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 11:45 వరకు మాత్రమే ఉంటుంది. సాయంత్రం దర్శనం ఉండదు. ఇది కేవలం సాధక క్షేత్రం. ఇది ఏదైనా ఒక ప్రధానమైన కోరిక అనుకుంటే ఆ కోరిక నెరవేర్చుకోవడానికి ఈ సమయంలో మాత్రమే రావాలి, ఈ సమయంలో మాత్రమే స్వామివారి దర్శనం చేసుకోవాలనేది గురు పరంపరలో ముఖ్యమైన అంశం. అలా ఈ 8 రోజుల్లో మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది. ఈ రోజు కాలభైరవ జయంతి సందర్భంగా ఉదయం స్వామివారి యొక్క ఉత్సవ మూర్తులతో పట్టణ ఊరేగింపు కార్యక్రమం ఎంతో సంపూర్ణంగా జరిగింది. అలాగే స్వామివారిని దర్శిస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఈరోజు ఈ యొక్క ధన ప్రసాదం నాణాలను తీసుకుంటున్నారు. ఈ యొక్క నాణాలను ప్రపంచంలో మేబీ ఇలా డబ్బులను ప్రసాదంగా ఇచ్చేటటువంటి క్షేత్రం మరొకటి లేదనుకుంటా నేను.